వేడుకోలు సమావేశం కాదు. ఆయనకు చక్కగా ఫేర్వెల్ చెప్పడము అంటారు. ఇంతకాలం దాదాపుగా 35 సంవత్సరాల పాటు దిగ్విజయంగా తన యొక్క వృత్తిని ఒక దైవంగా భావించాడు. కాబట్టి ఎంతో మంది హృదయాలలో ఆయన జీవించాడు, ఎంతో మంది లైఫ్ ఇచ్చాడు. తెలియని వారికి అంటే ఓనమాలు నేర్పించాడు. అతను మాట్లాడుతుంటే ఎంతో దాన్ని ఏమంటారంటే తన్మయత్వం కాదు, ఒక ఉద్వేగం. ఉద్వేగం అంటే ఏంటి? మా సారు నాకు ఎంత లైఫ్ ఇచ్చాడు, మా సార్ ద్వారా నేను ఇంత బాగుపడ్డాను అని చెప్పుకొని ఈరోజు చైర్మన్ క్లబ్గా ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే శేషారెడ్డి గారి చదువే అంటున్నారు. శేషారెడ్డి గారిని ఇంతమంది ఇంత గొప్పగా పొగిడారు అంటే అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, మంచితనం, నెక్స్ట్ వన్ ఆయనలో ఉన్నటువంటి ఒక డిసిప్లైన్ అని చెప్పాలి. ఈ యొక్క ఎల్ఐసిలో మనం ఒక ఏజెంట్గా కొనసాగుతూ ఉన్నామంటే ఎల్ఐసి సంస్థ ఈరోజు ప్రపంచ స్థాయిలో గిన్నెస్ రికార్డు పొందినటువంటి సంస్థ, అది మీరు మర్చిపోవద్దండి. గిన్నెస్ రికార్డు పొందినటువంటి ఈ సంస్థలో మనం ఒక ఎల్ఐసి కన్సల్టెంట్గా, ఎల్ఐసి అడ్వైజర్గా బయటికి వెళ్ళామంటే మన ఫేస్ చూసామంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. ఎవరింటికి వెళ్ళినా కానీ కస్టమర్ దగ్గరికి పోతూనే అతను ఫస్ట్ ఏం చేస్తున్నాడో చూడాలి. బిజీగా ఉన్నాడా, మనతో మాట్లాడడానికి అవకాశం ఉన్నాడా. మనం ఆ ఇంటికి వెళ్తూనే ఓకే అన్నాడు అనుకోండి, ఆయన పాలసీ చేయడు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఓకే అన్న తర్వాత ఏమున్నాయి సార్ మంచి పాలసీలు చెప్పండి సార్, ఒక పాలసీ డీటెయిల్స్ చెప్తే నెక్స్ట్ నేను ఫాలో అవుతాను సార్ అని చెప్తాడు. అంటే జీవన ఆనంద్ ఇట్లా పేర్లు చెప్పకూడదు. పాలసీ పేర్లు చెప్పడం కాదు, ఆ పాలసీ నాలెడ్జ్ కావాలి. పాలసీ నాలెడ్జ్తో పాటు బ్రాంచ్లో మనం ఒక గుర్తింపు పొంది ఉండాలి. గుర్తింపు పొందిన ఏజెంట్గా ఉంటే మనం ఏ టేబుల్ దగ్గరికి వెళ్ళినా కానీ మన పని సుసాధ్యం అవుతుంది. సాధ్యం కాని పని కూడా సుసాధ్యం అవుతుంది. కాబట్టి దాన్ని ఏమంటారంటే నాలెడ్జ్ అనేటువంటిది కూడా చాలా మంచిగా ఉండాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. వితౌట్ నాలెడ్జ్ మనం ఏం చేయలేము. సక్సెస్ అనేటువంటి పదంలో మీకు ఒకసారి చెప్పాను, ఏ మీటింగ్లో చెప్పినా కానీ చెప్తుంటాను. యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద సక్సెస్ అని చెప్పాను. వితౌట్ యూ ఇట్ ఈస్ మీనింగ్లెస్ అని చెప్పాను. సక్సెస్ అనే పదంలో యూ తీసేయండి, ఆ పదం పలకగలుగుతామా మనం? పలకలేము. కాబట్టి ఈ సక్సెస్ అనేటువంటి దాంట్లో మనం చాలా గొప్పగా కష్టపడాలి. ఈ బ్రాంచ్ టార్గెట్ను శ్రీనివాస్ సార్ గారు ఒక బెస్ట్ బ్రాంచ్ మేనేజర్గా ఆయన గుర్తింపు తేవాలి అంటే డెవలప్మెంట్ ఆఫీసర్లు మన మీద ప్రెజర్ తేవాలి. ఆ ప్రెజర్గా ఉండాలి. అది కూడా చూడండి, ప్రెజర్ అనేటువంటిది ఎలా ఉండాలి? ప్లెజర్గా ఉండాలి. ఏమయ్యా ఎప్పుడు నువ్వు అన్న బ్రాంచ్ కాదు ఇది దూరదామని ఎగిరినాడు అనుకో, ఆ ఏజెంట్ దగ్గర ఆ డిఓ విలువ కోల్పోతాడు. కాబట్టి డిఓస్ అందరూ కూడా డెవలప్మెంట్ ఆఫీసర్స్గా మీరు మంచి అఫెక్షనేట్గా ఉండాలి, నియర్ అండ్ డియర్గా ఉండాలి. ఎప్పుడైతే ఏజెంట్స్తో మీరు దగ్గరగా ఉంటారో అప్పుడు మంచి బిజినెస్ తేవడానికి అవకాశం ఉంటుంది. మస్తాన్ రెడ్డి గారు ఫోన్ చేసి శర్మాజీ నువ్వు తప్పకుండా నా రిటైర్మెంట్ ఫంక్షన్కి రావాలి అని ఇన్వైట్ చేశాడు. ఫ్రెండ్లీ ఇన్విటేషన్. కానీ నేను దస్తగిరి సార్కి అలాంటి అయినటువంటి ఏజెంట్ని శేషారెడ్డి గారి యొక్క రిటైర్మెంట్ రావడం దస్తగిరి సార్ తెలియజేశాడు. ఈయన ఇంతకాలం నుంచి శేషారెడ్డి గారు నంబర్ 1 గా చెల్లామణి అవుతున్నాడు, ఆ స్థానాన్ని నేను భర్తీ చేయాలి అని రాజుగారు అప్పుడే కన్నయ్యాడు. నెక్స్ట్ ప్లేస్ నాదే. అంటే విఐపి అంటే ఏమి? వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని అంటాం. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ గా నేను ఇక్కడ విఐపిగా ఐపీగా కాదు
విఐపిగా నేను ఈ బ్రాంచ్ లో కొనసాగాలి అని చెప్పేసి అప్పుడే డెవలప్మెంట్ ఆఫీసర్స్ జూనియర్స్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సీనియర్ గా ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆఫీసర్ల యొక్క సలహాలు తీసుకుంటూ ఇక్కడ శేషారెడ్డి గారు కానీ మస్తాన్ రెడ్డి గారు కానీ మనకు సలహాలు ఇవ్వడానికి ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క టేబుల్ దగ్గర మనల్ని రిసీవ్ చేసుకున్నారు. ఆ రిసీవ్ చేసుకోవడంలో కూడా ఫ్రెండ్లీ రిసీవ్మెంటే ఉంటుంది ఎప్పుడూ కూడా. ఆయనలో దాగి ఉన్నటువంటి గొప్పతనం మస్తాన్ రెడ్డి సార్ చెప్పారు, మిగతా వాళ్ళు చెప్పారు. ఆయన ఒక మోటివేటర్ అని కూడా చెప్పారు. మోటివేటర్ అంటే ఏమి, మనం మైండ్ అంతా ఆబ్సెంట్ అయి ఉంటుంది, బాడీ ఒకటి ప్రజెంట్ లో ఉంటుంది. బాడీ ప్రజెంట్ అయి మైండ్ ఆబ్సెంట్ లో ఉంటే నో యూజ్. కాబట్టి ఆ మైండ్ను మనం మెంటల్ గా మనం ప్రిపేర్ కావడం కోసం ఇటువంటి వ్యక్తులతో సాన్నిహిత్యం చేశాము. ఎందుకంటే నాకు ఇది ఏంటో ఒక టీచర్ గా పనిచేశారు కాబట్టి ఒక టీచర్ గా లోపల అది ఒకటి ఉంది కాదు అనుకోవడం చాలా నిజంగా. ఇప్పుడు మన యొక్క బ్రాంచ్ కి రథసారథి ఒక్కడే ఉన్నారు, శ్రీనివాస్ గారు. ఆ రథసారథి ఒక్కడే ఉన్నాడని అనుకోకూడదు. ఆ ఒక్కడే వెనుక ఇంతమంది ఉన్నాం, వందలాది మంది ఉన్నాం. కాబట్టి వందలాది మంది ఉండగా ఏం భయం నాకు, నేనుండా నీకు భయమేలా అని శ్రీనివాస్ గారు మనకు చెప్తే మనం భయపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. నేను 25 సంవత్సరాలుగా ఈ మెట్లకి దిగుతూనే ఉన్నాను. డిఎం క్లబ్ మెంబర్ అయ్యాను, డిఎం క్లబ్ మెంబర్ అయ్యాను. నా టైం బాగలేక కరోనా టైంలో డిఎం స్థానం చెప్పాను. ఇప్పుడు డిఎం అవుతున్నాను. రేపు అక్టోబర్ నుంచి డిఎం క్లబ్ మెంబర్ అవుతున్నాను. కాబట్టి ఇబ్బంది లేదు. శేషారెడ్డి గారు ఇప్పుడు అందరూ మనం వినలే. శేషారెడ్డి గారు ఈ యొక్క డీఓగా ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఆయన ఎప్పుడు, ఆయన జాయినింగ్ రేట్ ఒకటి తెలుసుకుందామని. టోటల్ సర్వీస్ టోటల్ 35 ఇయర్స్ సర్వీస్ అంటే మనం దానికి బ్యాక్ వెళ్ళిపోతే 35 ఇయర్స్ సర్వీస్ చేశాడు. ఆ 35 ఇయర్స్ సర్వీసులు నిజంగా ఎన్ని వేల మందిని తయారు చేశాడు. వాళ్ళందరూ కూడా డ్రాప్ అవుట్స్ ఉండొచ్చు కొంతమంది. అన్ని వేసిన విత్తనం ప్రతి ఒక్కటి మొలతదు. ఆ విత్తనం మొలకడానికి వాళ్ళందరూ కూడా రియల్ గా సో లక్కీ పర్సన్స్ అని చెప్పాలి. అంటే దస్తగిరి సార్ ఆల్సో కాబట్టి ఇక్కడ ఎక్కువ మాట్లాడితే మాకు మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఉందా? భాగం మిగిలి ఉంది, పేరులోనే శేషం ఉంది. ఆ శేష భాగాన్ని ఆయన ఎప్పుడూ కూడా సంతోషంగా సకుటుంబ సపరివార సమేతంగా నిత్యము ఎలాంటి బాధలు ఏమీ లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని, వారి యొక్క కుటుంబానికి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి నిత్యము మన మస్తాన్ గారు చెప్పినట్టు భగవత్ ధ్యానంలో ఆయన గడుపుతూ ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా సోషల్ సర్వీస్ గా యాక్టివిటీస్ అన్నీ కూడా